హాయ్ అందరికీ. ఈరోజు సండే ఎపిసోడ్ కదా. సండే పండేగా తొందరగానే ఎపిసోడ్ ఫినిష్ చేశారు. మన రివ్యూ కూడా తొందరగానే కంప్లీట్ చేద్దాం. తక్కువ టైం తీసుకొని కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ సేవ్ చేసింది శేఖర్ భాషని సేవ్ చేశారు. తర్వాత నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోయారు. గేమ్లోకి వెళ్ళిన తర్వాత గేమ్ ఫన్నీగా సాగింది. కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది. ఫన్నీ వేలో తొందరగానే కంప్లీట్ అయింది. తర్వాత సెకండ్ సేవ్ చేసింది పృథ్వీ సేవ్ చేశాడు. పృథ్వీ మనకు లాస్ట్ వరకు నామినేషన్లో ఉంటాడని అనుకున్నాను, కానీ సెకండ్ సేవ్ చేశారు. సేవ్ అయిపోయాడు. తర్వాత పృథ్వీని సేవ్ చేసిన తర్వాత సెకండ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ గేమ్ అలాగే ఫన్నీగా సాగింది. కొంచెం ఎంటర్టైనింగ్గానే సెకండ్ గేమ్ నీట్గా కంప్లీట్ చేశారు. తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశాడు నాగార్జున గారు. ఏంటంటే యానిమల్ డెడికేట్ చేయాలి, యానిమల్ ట్యాగులు తెప్పించాడు. యానిమల్ డెడికేట్ చేయాలి, ఎవరెవరికి ఏ యానిమల్ డెడికేట్ చేస్తారో అని చెప్పండి అని చెప్పాడు. ఈ బిట్ ఎందుకు పెట్టారంటే రేపు నామినేషన్స్ ఉంటాయి కదా, సోమవారం రోజు నామినేషన్కి దీంట్లో ఈ ట్యాగ్లు ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో ఈ గేమ్ పెట్టారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్లు ఇవ్వాలన్నమాట. యానిమల్ ట్యాగులు ఇవ్వాలని చెప్పాడు. ఇవి నామినేషన్లో ఇవే రీజన్స్ రేపు వాళ్ళకు ఇంకా కొంచెం అగ్రెసివ్ కావడానికి మోటివేట్ చేసినట్టు అనిపిస్తుంది కదా, అందుకని ఇది అక్కడ పెట్టారు. ఫస్ట్ నబిల్ని ఇవ్వన్న ట్యాగ్. నబిల్ ఎవరికి ఇచ్చాడంటే యష్మికి ఇచ్చాడు. యష్మికి స్వార్థం అనే ట్యాగ్ ఇచ్చాడు. దానికి రీజన్ ఏం చెప్పాడంటే ఈమె స్వార్థపరపరాలు, గేమ్లోకి దిగితే వదిలిపెట్టదు అన్నట్టు కొంచెం పాజిటివ్ అని చెప్పాడు. దానికి యష్మి డిఫెండ్ ఏం చేసుకోలేదు. అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ సీతకి ఇచ్చింది. సీతకి ఏం ట్యాగ్ ఇచ్చిందంటే నమ్మడానికి లేదు అని తేలు ట్యాగ్ ఇచ్చింది. సీత నమ్మడానికి లేదు, సీత గేమ్లోకి వచ్చేసరికి కొంచెం వేరేగా బిహేవ్ చేస్తుందని నమ్మడానికి లేదని చెప్పింది. గేమ్లో సీత నమ్మలేనని కొన్ని కారణాలు చెప్పింది. దానికి సీత కొంచెం డిఫెండ్ చేసుకుంది. అయిపోయింది అక్కడి వరకు. నెక్స్ట్ నిఖిల్ శేఖర్ భాషకు దోమ అనే ట్యాగ్ ఇచ్చాడు. దోమ అనే ట్యాగ్ ఎందుకు ఇచ్చానని రీజన్ చెప్తే ఈయన జోక్స్ చిరాకు ఉంటాయి, అందుకే దోమ ఇచ్చాయని చెప్పాడు. అంటే శేఖర్ భాష కొంచెం నవ్విద్దామని కొన్ని లేట్గా అర్థమయ్యే జోకులు వేస్తున్నాడు, కానీ కొంచెం బాగానే ఉన్నాయి. తనకు చిరాకు వేసింది అన్నట్టు తను చెప్పాడు. శేఖర్ భాష దాన్ని స్పోర్టివ్గానే తీసుకున్నాడు. దాన్ని పెద్దగా ఏం ల్యాక్ చేయాలా, డిఫెండ్ ఏం చేసుకోవాలా, సర్లే అన్నట్టు తీసేశాడు. నెక్స్ట్ యష్మి బేబక్కకు బ్లైండ్ ఫాలోవర్ అని ట్యాగ్ ఇచ్చింది. బేబక్క బ్లైండ్గా ఫాలో అవుతుంది. గేమ్ తన ఇండిపెండెంట్గా ఆడదు. ఎవరన్నా ఆడేదాన్ని బట్టి తను డిసైడ్ అవుతుంది. ఒకరి మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళని ఫాలో అవుతుంది అని యష్మి చెప్పింది. దీనికి బేబక్క కొంచెం డిఫెండ్ చేసుకుంది. నేను అట్లా చేయడానికి ఒక కారణాలు ఉన్నాయని కొంచెం డిఫెండ్ చేసి దాన్ని సింపుల్గానే కంప్లీట్ చేసింది. నెక్స్ట్ ఆదిత్య ఓం శేఖర్ భాషకు ట్యాగ్ వేశాడు, దోమ ట్యాగ్. ఆదిత్య ఓం గిట్ట అవే రీజన్స్ చెప్పాడు. నిఖిల్ ఏదైతే రీజన్ చెప్పాడో, చిరాకేస్తుంది ఈ జోకుల వల్ల, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు గిట్టే ఇట్లా వచ్చి జోకులు వేస్తాడు, కొంచెం చిరాకేస్తుంది అని అదే రీజన్ చెప్పాడు. శేఖర్ భాష డిఫెండ్ ఏం చేసుకోలేదు. నెక్స్ట్ నైనిక మణికంఠకి వేసింది. ఏం ట్యాగ్ అంటే తేలు ట్యాగ్. నమ్మడానికి లేదు, మణికంఠను నమ్మడానికి లేదు అని ట్యాగ్ వేసింది. కొన్ని కారణాలు కూడా చెప్పింది. అంటే ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటున్నాడు, అది నిజమా కాదా అని నమ్మడానికి లేదని నైనిక వేసింది. నెక్స్ట్ పృథ్వీ బేబక్కకి వేశాడు, గాడిద ట్యాగ్ వేశాడు. గాడిద ట్యాగ్ ఎందుకు వేశాడంటే తెలివి తక్కువతనం ఎక్కువ ఉంది బేబక్కలో. ఎందుకంటే ఫస్ట్ డేలోనే గేమ్ సరిగ్గా ఆడలేదు, ఇంకా ముందు ఎట్లా ఆడుతుంది అనే దాంట్లో కొన్ని పాయింట్లు చెప్పాడు. దానికి బేబక్క డిఫెండ్ చేసుకుంది. నేను ఫస్ట్ డేనే వచ్చాను, అప్పుడే ఎట్లా అర్థమవుతుంది గేమ్, కొంచెం వెళ్తూ నేర్చుకుందామని అనుకున్నా అని కొంచెం డిఫెండ్ చేసుకుంది.
డిఫెండ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయింది అది. నెక్స్ట్ సోనియా విష్ణుప్రియకి ట్యాగ్ చేసింది, నక్క ట్యాగ్ చేసింది. కన్నింగ్గా ఉంటుంది విష్ణుప్రియ అని నక్క ట్యాగ్ చేసింది. కన్నింగ్ అంటే ఇక్కడ సాటర్డే కాదు, ఫ్రైడే ఎపిసోడ్లో తనకైన గొడవ గురించి ఇంకా కొన్ని పాయింట్లు చెప్పింది. ఈ కన్నింగ్గా ఉంటుంది, ఈ నాకైన గొడవ గురించి ఒక్కొక్కరి దగ్గర మాట్లాడుతుంది. ఆ కన్నింగ్నెస్ నాకు నచ్చలేదని ఆ రీజన్ చెప్పింది. నెక్స్ట్ అభయ్ యష్మికి వేసాడు స్వార్థం అనే ట్యాగ్. అభయ్ గిట్ట అదే రీజన్ చెప్పాడు. ఇంతకుముందు ఏదైతే రీజన్ చెప్పారో, నబిల్ ఏదైతే రీజన్ చెప్పాడో, స్వార్థం గెలవాలనే స్వార్థం ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు, అదే రీజన్ చెప్పాడు. ప్లేయర్స్కి ఉండాల్సింది గిట్ట అదే, గెలవాలనే స్వార్థం లేకపోతే అవసరంలోకి వచ్చేం లాభం. గెలవాలనే స్వార్థం ఉండాలి, స్వార్థం పెట్టుకొని ఆడాలి గేమ్. అది యష్మికి ఇచ్చాడు, అది కరెక్టే అనిపించింది. నెక్స్ట్ సీత ప్రేరణకి ఇచ్చింది బ్లైండ్ ఫాలోవర్. సీత ప్రేరణకి ఇచ్చింది, ప్రేరణ కూడా బ్లైండ్ ఫాలో అవుతుంది, ఒకరిని ఫాలో అవుతూ వెళ్తుంది, తన ఓన్ గేమ్ ఆడదు అని ప్రేరణకి ఇచ్చింది. ప్రేరణ డిఫెండ్ చేసుకుంది, నాకు బ్లైండ్ ఫాలో అయి ఉంటుంది కానీ వేరే వాళ్ళ మీద బ్లైండ్ ఫాలో అవ్వను, నా మీద నేనే బ్లైండ్గా ఫాలో అవుతా అని కొన్ని కారణాలు చెప్పింది. నెక్స్ట్ శేఖర్ భాష యష్మికి ట్యాగ్ చేశాడు కన్నింగ్ అనేసి రీజన్ అంత బాగా ఏం చెప్పలేదు. ఏదో ఎప్పుడు వేసి జోకులు వేసి నాకు కన్నింగ్ అనిపిస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. దానికి నాకేం అర్థం కాలేదు, నేనేం డిఫెండ్ చేసుకోవాలో తెలియలేదని యష్మి అంది. దాంట్లో పెద్ద డిఫెండ్ ఏం కాల. తర్వాత విష్ణుప్రియ సోనియాకి వేసింది. సోనియాకి ఏం ట్యాగ్ వేసిందంటే ముసలి కన్నీళ్ళు అనే ట్యాగ్ వేసింది. ముసలి కన్నీళ్ళు ట్యాగ్ ఏంటంటే అదే ఫ్రైడే ఎపిసోడ్లో నన్నని తను ఏడుస్తుంది అని ముసలి కన్నీళ్ళు కారుస్తుంది. నేను ఏడవాలి కదా, నేను ఏడవలేదు అయినా సరే తను నా మీద వచ్చి తనే ఏడుస్తుందని ఈ రీజన్ చెప్పింది, ముసలి కన్నీళ్ళు కారుస్తుంది అనే రీజన్ చెప్పింది. దానికి సోనియా కొంచెం డిఫెండ్ చేసుకున్న తర్వాత అది తొందరగానే కంప్లీట్ అయింది. అంత ఏం ఆర్గ్యూ చేసుకోలేదు, అక్కడ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి పెద్దగా ఆర్చుకోలేదు. నెక్స్ట్ మణికంఠ శేఖర్ భాషకు దోమ అనే ట్యాగ్ ఇచ్చాడు, చిరాకేస్తుందని. శేఖర్ భాషకు ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరూ అవే రీజన్స్ చెప్తున్నారు. ఆయన జోకులు కొంచెం నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు వేస్తున్నాడు, అది నాకు ఎట్లా తీసుకోవాలో అర్థం కావట్లేదు, అందుకే ఈ ట్యాగ్ ఇస్తున్నానని అందరు ఒకే రీజన్ చెప్పారు శేఖర్ భాషకి. కానీ శేఖర్ భాష ఏంటంటే కొంచెం కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ ఎవ్వరూ కామెడీ చేయట్లేదు, కమెడియన్స్ లేరు కాబట్టి ఎవరో ఒకరు కామెడీ చేయాలి. ఆయన జోక్ లేట్ అయ్యి అర్థమైనా సరే కొంచెం కామెడీ టైమింగ్ అయితే బాగుంది. కొన్ని పదాలు వెతికి దాంట్లో డీప్గా వెళ్ళి వాటిని విడదీసి ఒక కామెడీగా వాళ్ళకు చెప్తున్నాడు. అది ఒక రకంగా మంచిది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అంత తొందరగా ఎవరికి అర్థం కాదు. కానీ అది మంచిదే, అందరూ చెప్తున్నారు కాబట్టి అదేం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ బేబక్క సోనియాకు ట్యాగ్ ఇచ్చింది దోమ ట్యాగ్ అని. తనకు నా మీద చిరాకు ఉంది, బేబక్క చెప్పకుండా సోనియాకు నా మీద చిరాకు ఉందని బేబక్క చెప్తుంది. తనకి ఎందుకో ఫస్ట్ డే నుండి నా మీద చిరాకుగా ఉంటుంది, అందుకనే చిరాకు ట్యాగ్ ఇచ్చిన అని చెప్పింది. సోనియా పెద్దగా డిఫెండ్ ఏం లేదు, కొంచెం డిఫెండ్ చేసుకుంది, అయిపోయింది. చివరికి వచ్చేసరికి నామినేషన్లో ఇద్దరు మిగిలారు, మణికంఠ, బేబక్క. వాళ్ళిద్దరిని వేరే ఒక రూమ్లోకి 2 డ్రమ్స్లలో వాళ్ళ పేరు రాసిన పేపర్ ఫోల్డ్ చేసి ఆ డ్రమ్స్లో పెట్టి వాళ్ళని డ్రమ్స్ కొట్టమన్నట్టు డ్రమ్స్ పలికిపోయిన తర్వాత ఆ లోపల ఆ ఫోల్ తీసి పేరు చూడమని చెప్తే ఆ ఎలిమినేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అయితే దాంట్లో ఉంది. దాంట్లో బేబక్క పేరు వచ్చింది, బేబక్క ఎలిమినేట్ అయింది, మణికంఠ సేవ్ అయ్యాడు. బేబక్కని ఎలిమినేట్ చేశారు. దీంతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్తో పాటు మన ఛానల్ రివ్యూస్ కూడా చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.